నమస్తే అండి, ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో 2024లో ఈ రాశుల వారికి తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. మరి ఆ రాశుల వారేంటి? ఆ అనారోగ్య సమస్యలు రాకుండా ఒకవేళ వచ్చినా తప్పించుకోవడానికి వారు చేయవలసిన దైవారాధన అలాగే పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనము క్లుప్తంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోను ముందుగా మీరు నోటిఫికేషన్ త్రూ అయితే చూడవచ్చు. 2024 సంవత్సరంలో వివిధ రాశి చక్రాల వారి జాతకం ఏ విధంగా ఉంది, ఆర్థికంగా ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది, వారి ఆరోగ్యం ఏ విధంగా ఉంది అనేది తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఆదాయం తర్వాత ప్రతి ఒక్కరు చూసేది ఆరోగ్య జాతకం గురించే. మరి ఆ ఆరోగ్య జాతకం ఇప్పుడు ఏ రాశుల వరకు ఎలా ఉందో మనం ఈ వీడియోలో చూద్దాం. అప్పుడే పుట్టిన శిశువు దగ్గర నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి ఆరోగ్యం చాలా ముఖ్యమైన విషయం. జీవితంలో అనుకున్న విధంగా ఎదగడానికి, ఉత్తమ ఫలితాలు పొందడానికి మంచి ఆరోగ్యం ఉండాలి. అయితే 2024 సంవత్సరంలో గ్రహాల గమనం వివిధ రాశుల వారి ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా 2024 సంవత్సరంలో శని ప్రభావం 6 రాశుల వారి ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. మేషరాశి. ఈ మేషరాశి వారికి ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉందో చూద్దాం. శని ప్రభావంతో తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కోబోతున్న 6 రాశుల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుంటున్నాం కదా. అయితే శని ప్రభావం కారణంగా మేషరాశి వారికి వివిధ అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. నీరసం, తలనొప్పి వంటి సమస్యలు పదే పదే వేధిస్తాయి. 2024 సంవత్సరంలో వీరు దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన సమస్యలను కూడా ఎదుర్కోవచ్చు. ఆరోగ్య విషయంలో అజాగ్రత్తగా ఉంటే చాలా నష్టపోతారు. ఆరోగ్యం కోసం ఆహారపు అలవాట్లపైన కూడా వీరు శ్రద్ధ వహించాలి. ఇక కర్కాటక రాశి. 2024 సంవత్సరంలో కర్కాటక రాశి వారికి శని సంచారం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంది. ముఖ్యంగా కీళ్ళ నొప్పులు, నరాలకు సంబంధించిన సమస్యలతో కర్కాటక రాశి వారు ఇబ్బందులు పడతారు. కాబట్టి కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం తీవ్రమైన అనారోగ్య సమస్యకి గురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి తప్పకుండా వీరు జాగ్రత్త పడడం ముఖ్యం. ఇక వృశ్చిక రాశి. 2024లో వృశ్చిక రాశి వారికి అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. బయట ఆహారాన్ని తినడం వల్ల జీర్ణ సమస్యలు వారికి తలెత్తే ప్రమాదం ఉంది. మద్యపానానికి, చెడు అలవాట్లకు ఈ సమయంలో దూరంగా తప్పకుండా ఉండాలి. ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఇక మకర, మీన రాశులు. 2024లో మకర రాశి వారికి అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరం మీరు కంటి నొప్పి, పంటి నొప్పి వంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు కనుక జాగ్రత్తగా ఉండాలి. అలాగే 2024 సంవత్సరంలో మీన రాశి వారికి శని సంచారం వల్ల నిద్రలేమి వంటి సమస్యలు వస్తాయి. కీళ్ళ నొప్పులు, చిన్న చిన్న గాయాలు, ఇతర అనారోగ్య సమస్యలతో కూడిన ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఆసుపత్రుల్లో డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది. కాబట్టి తప్పకుండా జాగ్రత్త వహించండి. ఇక కుంభరాశి. 2024 సంవత్సరంలో కుంభరాశి వారు ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ సమయంలో వీరు కాళ్ళ నొప్పులు, పళ్ళ నొప్పి వంటి సమస్యలను ఎదుర్కొంటారు. మే నెల తర్వాత ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది. కాళ్ళ నొప్పి, నడుము నొప్పి వంటి బాధలు పెరుగుతాయి. కాబట్టి అనారోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీరు కూడా ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వీరందరూ కూడా ప్రతిరోజు దుర్గాదేవిని ప్రార్థిస్తూ అలాగే ప్రతి సోమవారం శివాలయంలో దీపాన్ని వెలిగించడం ద్వారా కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంది. అలాగే సాయంత్రం పూట ఆడవారైతే తులసి మొక్క దగ్గర దీపారాధన చేయాలి. మగవారైతే వారి ఇంటికి సంబంధించిన ఆడవాళ్ళు దీపారాధన చేయడం వల్ల ఈ సమస్యల నుంచి